రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. 2014 నుంచి వరుసగా 3 సార్లు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ భారాస నుంచి కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలేరి యాదయ్య, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్, కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి సీఎంను కలవటం రాజకీయ వర్గాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నారని ప్రచారం ఊపందుకుంది. 2014 నుంచి వరుసగా 3 సార్లు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో 2018, 2014లో ఏ విధంగా బీఆర్ఎస్ అనుసరించిందో ఆ అనుసరణే కంటిన్యూగా కాంగ్రెస్ కూడా కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ఒకవైపు ఫిరాయింపుల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఘనంగా కూడా అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి గెలిచినటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వరుసగా కూడా సంఖ్య ఇప్పటికే 9కి చేరిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరొక ఎమ్మెల్యే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి బాయ్ కాంగ్రెస్ కు హాయ్ అంటూ కూడా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా గూడెం మహిపాల్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఈడీ దాడులైన నేపథ్యంలో కూడా అటు బీజేపీకి వెళ్ళాలా లేదా కాంగ్రెస్ కి వెళ్ళాలా అన్నటువంటి సన్నిహితంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులతో కూడా చర్చించిన అనంతరం కూడా బీజేపీ చేరికను వాయిదా వేస్తూ నేరుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. నిన్న రాత్రి సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని చేరికకు సంబంధించిన అంశంపై రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు రేపు ఆయన చేరిక ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో మరి కాంగ్రెస్ శ్రేణులు ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ నుంచి అటు కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మనం మరోవైపు చూస్తే నీలం మధు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా టికెట్ కోసం పోటాపోటీ పడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చివరి మూమెంట్ లో ఒకవైపు టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో నీలం మధుకు కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ నేపథ్యంలో కూడా దామోదర్ రాజనరసింహ పూర్తిగా కూడా ఫోర్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో కాటా శ్రీనివాస్ కి బీఫామ్ ఇవ్వడం జరిగింది. కేవలం 15 రోజుల్లోనే ప్రచారం చేసుకుంటూ ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యల పోటీలో మహిపాల్ రెడ్డి విజయం సాధించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు నీలం మధుకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తూ ఎంపీ బరిలో దించడం జరిగింది. మెదక్ నుంచి పోటీ దిగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో చేర్చుకుంటే తర్వాత అంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి అంశంపై ఇప్పుడు కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఏం చేయబోతారు? గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాటా శ్రీనివాస్ అక్కడ దాదాపు
మూడు దఫాలుగా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాటా శ్రీనివాస్ కి సంబంధించిన ఆ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిని మళ్ళీ ఇప్పుడు అధికార పక్షంలో చేర్చుకోవడం, దాన్ని కాంగ్రెస్ ఏ విధంగా అనుసరించబోతుంది అన్న దానిపైన కూడా ఆసక్తి అయితే నెలకొంది. బట్ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ కి మరొక శాఖ అనే చెప్పుకోవాలి. కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ హైదరాబాద్ అంతా కూడా క్లీన్ స్వీప్ అవుతుంది. గ్రేటర్ ఎన్నికల టార్గెట్ గా కూడా మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా వరుసగా కాంగ్రెస్ లో చేర్చుకుంటా ఉన్నారు. క్లీన్ స్వీప్ ఇటు శాసన మండలి కావచ్చు, లేదంటే మనం చూసుకుంటే అసెంబ్లీలో కావచ్చు, రెండిట్లలో కూడా కంప్లీట్ గా క్లీన్ స్వీప్ చేసేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. మైపాల్ రెడ్డి చేరిక రేపు మాపో అన్నటువంటి విధంగానే ఒక క్లారిటీ అయితే వస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది శేఖర్. రైట్. ఇదే నేపథ్యంలో ప్రణయ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి చాలా వరకు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మీరు చెప్పినటువంటి స్ట్రాటజీ ప్రకారమే అంటే ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఒకసారి అదే పార్టీలోకి రావటం, వారితో సమానంగా పార్టీలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రత్యేకంగా చర్చలు జరిపిన తర్వాతే జాయిన్ చేసుకునే అవకాశం అని కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ఎల్వీని విలీనం చేసుకునేంత వరకు కూడా చేరికలు కొనసాగుతాయి. అది కూడా 15 లోపే క్లియర్ చేసుకోవాలి శాసనసభ అసెంబ్లీ సమావేశాలకు ముందు అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో కూడా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వస్తారా లేకపోతే బీజేపీ పార్టీకి వెళ్తారన్న సందిగ్ధం ఉంది. కానీ కలిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా సమన్వయం చేసి నేతలతో మాట్లాడి ఏమైనా జాయిన్ చేసుకునే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తున్నాయా? ఇప్పటికీ ఆ పాయింట్ అనేది కంప్లీట్ గా కూడా సన్నిహితంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే స్థానికేత నేతలతో మాట్లాడకుండా చేర్చుకోవడం సరైనది కాదన్నటువంటి నేపథ్యంలో కూడా స్థానికంగా గతంలో అంటే ఇప్పుడు దాదాపు వీళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి నాయకులు ఉన్నారు. అంటే ఇప్పుడు చేరుతున్నటువంటి నాయకులంతా గెలిచిన నాయకులు కనుక ఆపోజిట్ లో ఓడిపోయినటువంటి నాయకులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అధిష్టానం ఏ విధంగా సంప్రదింపులు చేస్తుంది, అధిష్టానం మాటల్ని వింటున్నారా, అధిష్టానం చెప్తున్నటువంటి మాటలకు వీళ్ళు ఓకే అంటున్నారా లేదా అనే పాయింట్ అయితే కొంత సన్నిహిత్యం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి నాయకుల పట్ల కాంగ్రెస్ శ్రేణులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అధిష్టానంపై కూడా కొంత సీరియస్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల్ని కాదంటూ ఈ రోజు ఫిరాయింపుల పేర్లతో కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ లో నాయకుల్ని చేర్చుకోవడం ఇది సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా కొంత వరకు కాంగ్రెస్ శ్రేణులలో ఈ సన్నిహితం అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అటు అసెంబ్లీలో ఆమోదం తెలపాలి, శాసన మండలిలో ఆమోదం తెలపాలి. కనుక ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి. ప్రతిపక్ష హోదా లేకుండా కంప్లీట్ గా కూడా క్లీన్ చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ చేస్తాం. బట్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత సన్నిహితమై కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము పార్టీని నమ్ముకొని ఎంతో కాలంగా పనిచేస్తా ఉన్నాం. పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కోసం దాదాపు కుటుంబాలను కూడా వదిలిపెట్టుకొని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడము, అనేక కేసులలో ఉండడము, గత 10 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో లేనటువంటి పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు అనేక మంది కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏంటంటే పార్టీలకు సంబంధించినటువంటి ఫిర్యాయింపులు ఎందుకు అన్నటువంటి యాంగిల్లో కూడా కంప్లీట్ గా కూడా పార్టీలో కొంత మంది నేతల్లో కొనసాగుతున్నటువంటి పాయింటే కనిపిస్తా ఉంది. బట్ దీనికి సంబంధించి అసలు అధిష్టానం ఎలాంటి మాటలు చెప్తా ఉంది, ప్రస్తుతం వాళ్ళని ఏ విధంగా కూల్ చేస్తుంది అన్న దానిపైన మాత్రం కొంత ఆలోచన కొనసాగిస్తే ఖచ్చితంగా కూడా అది ఒక డౌట్ గానే మిగులుతా ఉంది. ఎందుకంటే చాలా మంది నాయకుల్లో కూడా ఈ ఒక పాయింట్ మెదులుతా ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి పాయింట్ లో కూడా చాలా మంది ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్. అంటే ఒకటి ప్రణయ్, అంటే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంతో అనుభవం కలిగినటువంటి కేసీఆర్ కూడా నేతలు నిర్వహించలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఏమైనా కేసీఆర్కి సంబంధించి కానీ కేటీఆర్ కానీ ఏమైనా చర్చలు జరిపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో క్యాడర్తో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా వస్తుంది. సో క్యాడర్ ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ కేడర్ కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకు సంసిద్ధంగా ఉంది, లేకపోతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా మనం? ఎంత ఆపినప్పటికీ కూడా మొన్న దాదాపుగా కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో దాదాపు 2 రోజుల పాటు కూడా కేసీఆర్ ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. సో ప్రతిపక్ష హోదాలో మనం ఉండాలి, ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి, రైతాంగానికి కావచ్చు, ప్రజానికానికి, విద్యార్థులకు ఎల్లప్పుడూ తోడు ఉండాలి. గతంలో మనం ఇచ్చినటువంటి అనేక పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కూడా ప్రజలు ఒక తప్పుడు ఆలోచనలో నిర్ణయం తీసుకొని కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దపీఠం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా కూడా పార్టీలు మారద్దంటూ కూడా ఆయన దాదాపు గంటల వ్యవధిలో చాలా మంది నాయకులతో ఇండివిజువల్ గా కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఫోన్ సంప్రదింపుల్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్తున్నారు, పార్టీ మారుతున్నారు అన్నటువంటి వాళ్ళకు
ఫోన్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే 6 ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి మొన్న నిర్వహించినటువంటి ఏదైతే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో నిర్వహించినటువంటి సమీక్షలో కూడా 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ 6 ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే పార్టీలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఫోన్ కాంటాక్ట్ చేసినప్పటికీ కూడా, వాళ్ళు సంప్రదించినప్పటికీ కూడా వాళ్ళ ఫోన్లు అందుబాటులో రాలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇటు మీరు అన్నట్టుగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన ఢిల్లీలో ఇప్పటికే పూర్తిగా మంతనాలు నడిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే కవిత అరెస్ట్ నేపథ్యంలో కూడా పార్టీ మొత్తం కూడా క్షీణించిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇక పార్లమెంట్ తర్వాత కంప్లీట్ గా కూడా చాలా మంది నాయకులు పార్టీలు విడిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న కేసీఆర్ తో మాట్లాడిన నాయకులే ఈ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్న నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే ఫిర్యాయింపుల నేపథ్యంలో కూడా ఈ పార్టీలకు సంబంధించి మారుతున్నటువంటి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఆపేటువంటి ప్రయత్నం చేసినా ఎవరు ఆగట్లేదనేది మాత్రం తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికేత సమస్యల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి అని అంటే ఖచ్చితంగా కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉంటేనే కంప్లీట్ గా కూడా ప్రజలకి ఒక సముచిత సాయం అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే నియోజకవర్గ అభివృద్ధి చేసేందుకు పార్టీలు మారుతున్నాం అంటూ నాయకులు చెప్తున్న మాటలు మనం వింటా ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ పార్టీలు మారుతున్న నాయకులతో అధిష్టానం అదే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అధినాయకత్వం మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ ఒక చేరిక మాత్రం ఆగట్లేదని చెప్పుకోవాలి. కంప్లీట్ గా కూడా వాళ్ళు కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావును కూడా లెక్క చేయకుండా కంప్లీట్ గా వెళ్ళిపోయి కంప్లీట్ గా కూడా పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.